హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో 2024లో మలయాళంలో రిలీజ్ అయిన ఒక కామెడీ డ్రామా మూవీ స్టోరీని చూద్దాం. ఆ మూవీలో బిజు మీనన్ చాలా బాగా నటించడం జరిగింది. ఆ మూవీ పేరే తుండు. మూవీ అయితే చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందుకే ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ అవగానే బేబీ అనే పేరు గల మన హీరో వర్షంలో వెళ్తూ దేన్నో చూసి ఆగుతాడు. కొంతకాలం తర్వాత స్కూల్లో ఎగ్జామ్స్ జరుగుతూ ఉండడంతో మాథ్యూ చాలా తెలివిగా అసలు ఎవ్వరూ పట్టుకోలేని రేంజ్ లో స్లిప్పులు పెట్టి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాడు. వ్యూవర్స్, జీవితంలో మనమందరం ఒక్కసారైనా ఇలా చేసే ఉంటాం కదా. అలా బాగా ఎగ్జామ్ రాస్తున్న మాథ్యూ అనుకోకుండా క్లాస్ టీచర్ కి దొరికిపోతాడు. మరోపక్క బేబీ కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉండడంతో రోడ్ మీద డ్యూటీ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో స్కూల్ ప్రిన్సిపల్ బేబీకి ఫోన్ చేసి మీ అబ్బాయి స్లిప్స్ పెట్టి దొరికిపోయాడు, అర్జెంట్ గా స్కూల్ కి రండి అని పిలుస్తారు. దాంతో బేబీ స్కూల్ దగ్గరికి బయలుదేరగా ఎస్ఐ బేబీని చూసి ఈ ఆటో డ్రైవర్ తాగి ఆటో నడుపుతున్నాడు, వీడిని ఆటోలో వెనక కూర్చోపెట్టి నువ్వు ఆటో డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి డ్రైవర్ ని స్టేషన్ లో అప్పచెప్పి ఆ తర్వాత స్కూల్ కి వెళ్ళు అని చెప్పడంతో ఆటో నడపడం సరిగ్గా రాకపోవడంతో బేబీ వెంటనే ఒక స్కూటీని గుద్దేస్తాడు. అక్కడే ఉన్న హెడ్ కానిస్టేబుల్ షిబిన్ బేబీని చూసి నవ్వుతూ ఉంటాడు. నిజానికి షిబిన్ బేబీ మీద చాలా కోపంగా ఉంటాడు. ఎందుకు అనేది మనకు కాస్త ఆగితే తెలుస్తుంది. ఆ వెంటనే బేబీ స్కూల్ కి వెళ్ళగా అక్కడ ప్రిన్సిపల్ బేబీని చూసి మరోసారి మీ అబ్బాయి మాథ్యూ ఇలా చేస్తే స్కూల్ నుంచి పంపించేస్తాం అని తిట్టి పంపిస్తారు. ఇంటి దగ్గర బేబీ వైఫ్ షీనా పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఉంటుంది. మాథ్యూ స్లిప్పులు పెట్టి దొరికిపోయినా కూడా బేబీ మాథ్యూని ఏమీ అనకుండా మీ అమ్మ చాలా మంది పిల్లలకి ట్యూషన్ చెప్తుంది, నువ్వు ఇలా స్లిప్స్ పెట్టి దొరికిపోయావని తెలిస్తే మీ అమ్మకి అవమానంగా ఉంటుంది అని జరిగిన విషయం తన భార్యకు కూడా చెప్పకుండా దాస్తాడు. మరో పక్క బేబీ ఆటోతో గుద్దిన స్కూటీ వ్యక్తి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. మరో పక్క అదే ప్రాంతంలో పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండే గిరీష్ వెళ్లి ఆ స్కూటీ వ్యక్తితో బేబీ మీద పోలీస్ కేసుని రిజిస్టర్ చేయిస్తాడు. అదే సమయంలో బేబీ భార్య షీనాకి తన ఫ్రెండ్ ఫోన్ చేసి నా కూతురికి ఎవరో తప్పుగా మెసేజెస్ పంపుతున్నారు అని చెప్పడంతో అప్పుడు షీనా అయితే సరే పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అని అంటుంది. కానీ తన ఫ్రెండ్ మాత్రం పోలీసుల దాకా ఎందుకు, ప్రస్తుతానికి ఆ నెంబర్ ని బ్లాక్ చేశాం, మళ్ళీ ఇదే సమస్య రిపీట్ అయితే అప్పుడు కంప్లైంట్ ఇద్దామని చెప్తుంది. బేబీ ఒక కుక్కని ప్రేమగా పెంచుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత రోజు బేబీ పై అధికారి తనని చూసి నీ మీద పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేశారు, నువ్వేం టెన్షన్ పడకు, అంతా నేను మేనేజ్ చేస్తాలే అని చెప్తాడు. అప్పుడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే షిబిన్ కావాలనే బేబీ ఆటోతో యాక్సిడెంట్ చేసిన విషయాన్ని గిరీష్ కి చెప్పి స్కూటీ వ్యక్తిని రెచ్చగొట్టి మరీ కంప్లైంట్ ఫైల్ చేయిస్తారు. సరిగ్గా అప్పుడే స్టోరీ 6 నెలల వెనక్కి వెళ్తుంది. పోలీస్ అకాడమీలో ఒక పోలీస్ కుక్క చనిపోవడంతో కానిస్టేబుల్ నవీన్ తో పాటు చాలా మంది పోలీసులు బాధపడుతూ ఉంటారు. అక్కడే ఉన్న గిరీష్ అది చూసి ఏదో మనిషి చనిపోయినట్లు ఫీల్ అవుతున్నారేంటి అని వెటకారంగా మాట్లాడతాడు. అది చూసిన బేబీ గిరీష్ మీద కోప్పడతాడు. అలా స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. బేబీ వెళ్లి తన పై అధికారిని కలిసి 2 రోజులు సెలవు కావాలని అడుగుతాడు. అక్కడే ఉన్న హెడ్ కానిస్టేబుల్ షిబిన్ మాత్రం ఆల్రెడీ స్టేషన్ లో ఉండాల్సిన 2 లీవ్ లో ఉన్నారు, ఇప్పుడు లీవ్ ఇవ్వడం కష్టం సార్ అని బేబీకి సెలవు దొరకకుండా అడ్డుకుని ఆనందిస్తాడు. దాంతో బేబీ బాధగా బయటికి వెళ్లి కూర్చోగా అదే సమయంలో కానిస్టేబుల్ రాఘవ్ స్టేషన్ లోని స్టోర్ రూమ్ ని క్లీన్ చేయిస్తూ ఉంటాడు. రూమ్ ని క్లీన్ చేసిన వ్యక్తి నాకు పనికి వచ్చే పాత సామాను తీసుకువెళ్తున్నా, మిగిలిన చెత్త మొత్తాన్ని ఒక బాక్స్ లోకి ఎత్తేశాను, దాన్ని మీరు ఒకసారి చూసుకుని తగలపెట్టేయండి అని చెప్పి వెళ్లిపోతాడు. దాంతో రాఘవ్ ఆ చెత్తని స్టేషన్ లో ఒక మూల వేసి నిప్పు వెలిగించబోతూ ఉండగా బేబీ పిలవడంతో నిప్పు వెలిగించడం ఆపేసి రాఘవ్ అండ్ బేబీలు కలిసి సీక్రెట్ గా మందు తాగుతారు. ఆ వెంటనే బేబీ చిన్న తప్పు చేయడంతో షిబిన్ బేబీని బాగా తిడతాడు. దాంతో బేబీ కూడా షిబిన్ ని బూతులు తిడతాడు. దాంతో పై అధికారి బేబీని చూసి నువ్వు కానిస్టేబుల్ వి, షిబిన్ హెడ్ కానిస్టేబుల్, అంటే నీకంటే హై ర్యాంక్ లో ఉన్నారు, అందుకే షిబిన్ కి సారీ చెప్పు అని బేబీ చేత సారీ చెప్పిస్తాడు. ఆ తర్వాత బేబీ కానిస్టేబుల్ రాఘవ్ ని చూసి నేను కూడా హెడ్ కానిస్టేబుల్ అవ్వడానికి ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నా అని చెప్తాడు. ఆ వెంటనే రాఘవ్ తనకి తెలిసిన రవిని పిలిపించగా రవి బేబీని చూసి ఎగ్జామ్ లో మొదట డ్రిల్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత వెపన్స్ టెస్ట్, ఫైనల్ గా రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. రిటన్ టెస్ట్ లో కూడా 2 పేపర్స్ ఉంటాయి, 2 పేపర్స్ కూడా పాస్ అవ్వాలి అని చెప్తాడు. దాంతో బేబీ డ్రిల్ టెస్ట్ ఇంకా వెపన్ టెస్ట్ పాస్ అయిపోతాడు. ఆ టెస్ట్ సమయంలోనే బేబీకి నవీన్ తో పరిచయం ఏర్పడుతుంది. నవీన్ బేబీని చూసి నేను 9 ఏళ్లుగా అకాడమీలో డ్యూటీ చేస్తున్నా అని అంటాడు. అందుకు బేబీ నేను డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యి 21 ఏళ్లు అయిందని చెప్తాడు. వెపన్ టెస్ట్ ఇంకా డ్రిల్ టెస్ట్ పాస్ అయిన బేబీ రిటన్ ఎగ్జామ్ కి భయపడుతూ ఉండగా కానిస్టేబుల్ రాఘవ్ మాత్రం చాలా మంది కాపీలు కొట్టి పాస్ అయిపోతూ ఉంటారు, నువ్వు కూడా అదే చెయ్యి అని ధైర్యం చెప్తాడు. అలా బేబీ రిటన్ టెస్ట్ లో కాపీ కొట్టి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో బేబీ హెడ్ కానిస్టేబుల్ అవ్వకూడదు అనుకున్న షిబిన్
పై అధికారికి ఫోన్ చేసి ఎగ్జామ్ లో చీటింగ్ జరుగుతుంది అని ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పడంతో ఆఫీసర్ సత్య తన టీంతో కలిసి ఎగ్జామ్ సెంటర్ కు వెళ్లి బేబీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాడు. దాంతో ఆ న్యూస్ మొత్తం న్యూస్ ఛానల్స్ లో బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. బేబీ పరువు మొత్తం పోతుంది. దాంతో శిక్ష కింద బేబీని కొన్ని రోజులు అకాడమీలో పనిచేయమని పంపుతారు. అకాడమీలోనే బేబీ ఇంకా నవీన్లు మంచి ఫ్రెండ్స్ అవుతారు. అదే సమయంలో నవీన్ ఫ్రెండ్ అనేటువంటి భాష బిర్యానీ షాప్ పెడుతూ ఉండడంతో నవీన్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి 10 పైసలకే బిర్యానీని పబ్లిసిటీ చెయ్యి, ఎలాగో 10 పైసలు ఎక్కువ మంది దగ్గర ఉండదు కాబట్టి నీకు లాస్ కూడా ఉండదు, బాగా పబ్లిసిటీ అవుతుంది అని చెప్తాడు. అయితే రెస్టారెంట్ ఓపెనింగ్ రోజు ఎవ్వరూ ఊహించినట్లుగా భారీ స్థాయిలో జనం గుమ్మికూడి 10 పైసలు చూపించి బిర్యానీని తీసుకువెళ్తూ ఉంటారు. రెస్టారెంట్ దగ్గర జనాన్ని కంట్రోల్ చేయడానికి బేబీ నవీన్ ఇంకా టీం ని అక్కడికి పంపగా నవీన్ పొరపాటుగా పోలీస్ వ్యాన్ లోనే స్మోక్ బాంబ్ ని వేయడంతో వ్యాన్ మొత్తం పొగతో నిండిపోతుంది. దాంతో జనమందరూ పోలీసులను చూసి నవ్వుతారు. అది తెలిసి కోపం తెచ్చుకున్న పై అధికారి నవీన్ ని చూసి నీ వల్ల డిపార్ట్మెంట్ మొత్తం నవ్వులు పాలైంది, నువ్వు మళ్ళీ ఇంతకు ముందులాగా డాగ్స్ వార్డ్ లో డ్యూటీ చేసి ఆ కుక్కల్ని శుభ్రం చేసుకో అని చెప్తాడు. అలా నవీన్ డాగ్స్ డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ అవుతాడు. అలా ఒక రోజు బేబీని చూసిన నవీన్ అసలు నీకు ఈ హెడ్ కానిస్టేబుల్ షిబిన్ కి మధ్య గొడవేంటి అని అడుగుతాడు. అది విన్న బేబీ నవీన్ ని చూసి అప్పటికీ నీకు నాకు మధ్య పరిచయం లేదు, కానీ చనిపోయిన నీ కుక్క వల్లే గొడవ మొదలైంది అంటూ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. అలా స్టోరీ మళ్ళీ 6 నెలలు వెనక్కి వెళ్తుంది. అలా నవీన్ కుక్క చనిపోయినప్పుడు గిరీష్ వెటకారంగా మాట్లాడగా ఆ తర్వాత గిరీష్ ఒక గోడ దగ్గర టాయిలెట్ పోసుకుంటూ కనిపిస్తాడు. అయితే గిరీష్ మీద కోపంగా ఉన్న బేబీ గిరీష్ కి ఫైన్ వేసి స్టేషన్ కి వచ్చి ఫైన్ కట్టమని చెప్తాడు. ఆ తర్వాత రోజు గిరీష్ స్టేషన్ కి వెళ్లి ఫైన్ కట్టబోగా బేబీ గిరీష్ ని నైట్ వరకు వెయిట్ చేయిస్తాడు. రాత్రి డ్యూటీకి వచ్చిన షిబిన్ బేబీ దగ్గరికి వెళ్లి గిరీష్ నా కజినే, అందుకే వాణ్ణి వదిలేయండి అని అనగా బేబీ మాత్రం షిబిన్ మాటలు పట్టించుకోడు. ఆ తర్వాత అనుకోకుండా గిరీష్ గోడ మీద టాయిలెట్ పోస్తూ ఉండగా బేబీ తీసిన వీడియో పొరపాటుగా ఫేస్బుక్ లోకి అప్లోడ్ అయ్యి ఆ వీడియో మొత్తం వైరల్ అవుతుంది. అయితే గిరీష్ టాయిలెట్ పోసిన గోడ మీద ఒక పొలిటికల్ పార్టీ పెయింటింగ్ ఉండడంతో ఆ పార్టీ వాళ్ళు గిరీష్ ని టార్గెట్ చేసి అవమానిస్తారు. అలా జరగడంతో గిరీష్ ఇంకా షిబిన్ ఇద్దరు బేబీ మీద చాలా కోపంగా ఉంటారు. అంతేకాకుండా ఆ తర్వాత షిబిన్ ఎగ్జామ్స్ పాస్ అయ్యి హెడ్ కానిస్టేబుల్ అవుతాడు. అలా హెడ్ కానిస్టేబుల్ అయ్యి బేబీతో ఆడుకుంటూ ఉంటాడు. అలా బేబీ జరిగింది మొత్తం నవీన్ కి చెప్తాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. అదే సమయంలో తన పై అధికారి వచ్చి బేబీని చూసి జీప్ లో మన కుక్కను తీసుకుని నువ్వు పనిచేస్తున్న స్టేషన్ కి వెళ్ళు అని చెప్పడంతో ఆ కుక్కని తీసుకుని స్టేషన్ కి వెళ్తాడు. స్టేషన్ దగ్గర మీడియాతో పాటు చాలా మంది జనం కూడా గుమ్ముకుడి కనిపిస్తారు. దాంతో బేబీ ఒక కానిస్టేబుల్ ని చూసి స్టేషన్ లో ఏం జరిగింది, ఎందుకు మీడియా ఇంకా జనం ఉన్నారు అని అడగడంతో ఆ కానిస్టేబుల్ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. దాంతో స్టోరీ 1 గంట వెనక్కి వెళ్తుంది. కానిస్టేబుల్ జానీ స్టేషన్ బయట స్మోకింగ్ చేస్తూ అగ్గిపుల్లని చెత్తలోకి వేయగా పెద్ద మొత్తంలో పేలుడు జరుగుతుంది. నిజానికి స్టోర్ రూమ్ ని క్లీన్ చేసిన ఒక వ్యక్తి చెత్త మొత్తాన్ని ఒక బాక్స్ లో వేసి ఉన్నాడు కదా, దాన్ని తగలపెట్టమని చెప్పి వెళ్లిపోయాడు. కానీ ఆ వ్యక్తి క్లీన్ చేసి అనుకోకుండా స్టోర్ రూమ్ లోని సీజ్ చేసి ఉన్న నాటు బాంబుని కూడా చెత్త బాక్స్ లో వేసేస్తాడు. ఆ రోజు కానిస్టేబుల్ రాఘవ్ ఆ చెత్తను తగలబెట్టబోతూ ఉండగానే బేబీ రాఘవ్ ని ఆపి తాగడానికి తీసుకుని వెళ్తాడు. అలా రాఘవ్ వదిలేసిన చెత్తలోనే జాని అగ్గిపుల్ల వేయడంతో అది పేలుతుంది. అలా అక్కడ ఇన్వెస్టిగేషన్ కోసం బేబీ ఆ కుక్కను తీసుకుని అక్కడికి వెళ్తాడు. అదే సమయంలో స్టేషన్ దగ్గర గుమ్మికూడు ఉన్న జనాన్ని చూసిన షిబిన్ ఇక్కడ మీకేం పని అంటూ ఒక వ్యక్తిని గట్టిగా తోస్తాడు. అయితే ఆ వ్యక్తి వికలాంగుడు అవ్వడంతో కింద పడిపోతాడు. దాంతో అక్కడ ఉన్నవారు షిబిన్ ని చూసి వికలాంగుడని కూడా చూడకుండా దౌర్జన్యంగా తోస్తావా అని షిబిన్ ని తిడుతూ ఉంటారు. స్టేషన్ లో పని పూర్తి అవ్వగానే ఆ కుక్కను తీసుకుని జీప్ లోకి ఎక్కించుకుని తన ఇంటికి వెళ్లి ఇంట్లో తన భార్యతో మాట్లాడుతూ ఉండగా బయట బేబీ పెంచుకునే కుక్క జీప్ లో ఉన్న కుక్కతో మీటింగ్ చేస్తుంది. అది చూసిన బేబీ వెళ్లి జరిగింది మొత్తం నవీన్ కి చెప్తాడు. అప్పుడు నవీన్, నువ్వు తీసుకువెళ్లిన డాగ్ ర్యాంక్ ఏంటో తెలుసా, అది డివైఎస్పీ ర్యాంక్ ఉన్న కుక్క, అది నీ కుక్కతో మీటింగ్ చేసిందని తెలిస్తే మన ఉద్యోగం పోతుంది, ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచాలని చెప్తాడు. అయితే రాత్రి నిద్రపోయే సమయంలో నవీన్ గట్టిగా కలవరిస్తూ జరిగింది మొత్తం చెప్పేయడంతో అలా అందరికీ ఆ విషయం తెలిసిపోతుంది. దాంతో పై అధికారి బేబీని తిట్టి ముందు కుక్కని టెస్ట్ చేయించు, రిజల్ట్ ని బట్టి నీ ఉద్యోగం ఉందో ఊడిందో చెప్తా అని అంటాడు. ఆ వెంటనే కుక్కను తీసుకుని వెళ్లి డాక్టర్ దగ్గర టెస్ట్ చేయించగా ఆ డాక్టర్ మాత్రం సరిగ్గా టెస్ట్ చేయకుండానే చాలా కాన్ఫిడెన్స్ తో ఈ కుక్క కన్సీవ్ అవ్వలేదు అని చెప్తాడు. దాంతో బేబీ సంతోషంగా ఫీల్ అయ్యి హమ్మయ్య అనుకుంటాడు. మరోపక్క షిబిన్ కావాలని బేబీ ఇంటి ముందు బేబీ టేబుల్ మీద అలా ఎక్కడ పడితే అక్కడ డాగ్ బేబీ అని రాస్తూ ఉంటాడు. అది చదివిన బేబీ బాధపడతాడు. బేబీకి వేసిన శిక్ష పూర్తవడంతో తను తిరిగి తన స్టేషన్ లో డ్యూటీ చేయడానికి వెళ్తాడు. సరిగ్గా అదే సమయంలో షిబిన్ కి వ్యతిరేకంగా స్టేషన్ ముందు వికలాంగులు ధర్నా చేస్తూ ఉంటారు. అది చూసిన పై అధికారి షిబిన్ ని చూసి నీ వల్ల పోలీసుల పరువు పోయింది, వికలాంగుడి మీద చేయి చేసుకోవడం ఏంటి,
అని షిబిని సస్పెండ్ చేస్తాడు. ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. ఏంటంటే బేబీనే ఆ వికలాంగుల్ని రెచ్చగొట్టి ధర్నా చేసేలా చేసి షిబిన్ సస్పెండ్ అయ్యేలా చేస్తాడు. అలా బేబీ షిబిన్ మీద పగ తీర్చుకుంటాడు. మరో పక్క షిబిన్ కజిన్ అయినటువంటి గిరీష్ సినిమాలకి క్యారెక్టర్ ఆర్టిస్టులను సప్లై చేస్తూ లేడీస్ తో తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అదే సమయంలో బేబీ భార్య షీనా ఫ్రెండ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన కూతురికి ఎవరో తప్పుగా మెసేజెస్ చేస్తున్నారని కంప్లైంట్ ఇస్తుంది. దాంతో అలా చాటింగ్ చేస్తుంది గిరీష్ అని తెలుసుకున్న బేబీ గిరీష్ ని కూడా అరెస్ట్ చేస్తాడు. అదే సమయంలో కానిస్టేబుల్ రాఘవ్ బేబీని చూసి షిబిన్ తిరిగి ఉద్యోగంలో జాయిన్ అయ్యేలోపే నువ్వు ఎగ్జామ్స్ పాస్ అయ్యి హెడ్ కానిస్టేబుల్ అవ్వు, లేదంటే వాడు తిరిగి వచ్చాక మళ్ళీ నీతో ఆడుకుంటాడు అని చెప్తాడు. ఆ రాత్రి బేబీ తన కొడుకు మాథ్యూని చూసి నాకు పెద్దగా ఫ్రెండ్స్ ఎవరూ లేరు, అందుకే నా బాధను ఎవ్వరికీ చెప్పుకోకుండా దాచుకుంటూ ఉంటాను. నా చిన్నతనం మొత్తం కష్టాలతోనే నడిచింది. ఒక రోజు రోడ్డు మీద చిన్న కుక్క పిల్ల దొరికిందని ఇంటికి తీసుకువెళ్తే మా అమ్మ నన్ను చూసి ఇంట్లో ఆల్రెడీ ఒక కుక్కలాగా నువ్వున్నావు కదా, మరో కుక్క ఎందుకు, తిండి దండగా అని ఆ కుక్క పిల్లని ఎక్కడో వదిలేసింది. నేను చాలా బాధపడ్డాను. అప్పటి నుంచి కుక్కలంటే నాకు చాలా ఇష్టం. ఒక రోజు వర్షంలో తడుస్తున్న కుక్క పిల్లని తీసుకువచ్చి పెంచాను. అదే ఇప్పుడు మన ఇంట్లో ఉన్న కుక్క. అలా వాటి మీదున్న అభిమానంతోనే కుక్కల గురించి వెటకారంగా మాట్లాడారని ఒకరితో గొడవ పడ్డాను అని చెప్పి నేను త్వరలోనే ఎగ్జామ్ రాసి హెడ్ కానిస్టేబుల్ అవ్వాలనుకుంటున్నా అని చెప్తాడు. బేబీ మాటలకి ఎమోషనల్ అయిన మాథ్యూ కూడా కష్టపడి చదవాలనుకుంటాడు. అలా బేబీ ఇంకా మాథ్యూ వాళ్ళ ఎగ్జామ్స్ కోసం రోజు కష్టపడి చదివేస్తూ ఉంటారు. అది చూసిన బేబీ కొలీగ్స్ తో పాటు బేబీ భార్య కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. చివరికి ఎగ్జామ్స్ రోజు రానే వస్తుంది. దాంతో మాథ్యూ ఇంకా బేబీ వారి ఎగ్జామ్స్ కోసం వెళ్తారు. కానీ ఇక్కడే మరో ట్విస్ట్ ఉందండోయ్. ఇద్దరు చక్కగా ప్లాన్ చేసుకుని స్లిప్పులు తీసుకుని వెళ్లి ఉంటారు. బేబీ తన కర్చీఫ్ లో ఇంకా చాలా చోట్ల స్లిప్లు పెట్టుకుని వాటిని చూసి రాసేస్తూ ఉంటాడు. మరో పక్క మాథ్యూ కూడా స్లిప్స్ చూసి రాస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆఫీసర్ సత్య తన టీంతో కలిసి ఎగ్జామ్ కి వెళ్లి చెక్ చేస్తూ బేబీని చూసి నువ్వు మళ్ళీ ఎగ్జామ్స్ రాస్తున్నావా అని బేబీ కర్చీఫ్ ని తీసుకుని దాన్ని చెక్ చేస్తాడు. కానీ విచిత్రంగా అందులో ఎటువంటి స్లిప్ ఉండదు. దాంతో స్క్వాడ్ అక్కడి నుంచి వెళ్లిపోతారు. అసలు స్లిప్స్ ఏమయ్యాయి అనుకుంటున్నారా? నిజానికి బేబీ 2 కర్చీఫ్లు పెట్టుకున్నాడు. స్క్వాడ్ రావడం చూసి స్లిప్స్ ఉన్న కర్చీఫ్ ని పాకెట్ లో పెట్టుకుని స్లిప్ లేని కర్చీఫ్ ని టేబుల్ మీద పెట్టడంతో వాళ్ళకి దొరకకుండా తప్పించుకుంటాడు. అయితే బేబీ ఎగ్జామ్ అవ్వగానే తనకి మళ్ళీ మాథ్యూ స్కూల్ ప్రిన్సిపల్ నుంచి ఫోన్ వస్తుంది. దాంతో తను వెంటనే స్కూల్ కి వెళ్ళగా ప్రిన్సిపల్ బేబీని చూసి మీరు ఫీజు ఇంకా కట్టలేదు, అందుకే పిలిచానని చెప్తుంది. దాంతో బేబీ త్వరలో కట్టేస్తానని చెప్పి వెళ్లిపోతాడు. అలా కొన్ని రోజులకి బేబీ రిజల్ట్స్ వస్తాయి. బేబీ రిజల్ట్స్ మీద బేబీ కంటే కూడా షిబిన్ కి ఎక్కువ క్యూరియాసిటీ ఉంటుంది. రిజల్ట్స్ రాగానే రిజల్ట్ పేపర్ ని చూసి అందులో బేబీ నేమ్ లేకపోవడంతో చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. కానీ ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. కేరళ ప్రభుత్వం 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న కానిస్టేబుల్స్ అందరినీ ఏఎస్ఐల్ గా ప్రమోట్ చేస్తున్నట్లు ఆర్డర్స్ ని పాస్ చేస్తుంది. ఈ విధంగా బేబీ హెడ్ కానిస్టేబుల్ కాకుండా ఏకంగా ఏఎస్ఐ అవ్వడంతో షిబిన్ కూడా బేబీకి సెల్యూట్ చేయడం మొదలు పెడతాడు. మరో పక్క నవీన్ డాక్టర్ కి ఫోన్ చేసి మీరేమో కుక్క కన్సీవ్ అవ్వలేదని చెప్పారు, కానీ కుక్క పొట్ట రోజు రోజుకి పెరిగిపోతుంది అని అంటాడు. సరిగ్గా అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదూ. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్